నమస్కారం. V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిబద్ధత విశ్వాసంతో ముందుకు సాగితే న్యాయవాద వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఎన్నికల ప్రచారంలో ఫ్యాన్ హై స్పీడ్ అందుకుంది. వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్. నిత్యం ప్రజాసేవలో ఉండే వాలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చడం నీచ రాజకీయం. కరోనా కష్ట సమయంలో ప్రజలకు సేవలు అందించింది వాలంటీర్లే అన్న బియ్యపు మధుసూదన్ రెడ్డి. 3 పార్టీల మద్దతుతో తిరుపతి శాసనసభ్యునిగా అఖండ మెజారిటీతో గెలుస్తాం. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే దాకా కష్టపడి పనిచేశానన్న ఆరణి శ్రీనివాసులు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జస్టిస్ రిషికేశ్ రాయ్. దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామి మంగళవారం సాయంత్రం బంగారు తిరుచిపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. స్వామివారి జన్మ నక్షత్రమైన హస్త నక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా స్వామివారిని వేకుజామున సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం స్వామివారి ఉత్సవాలను వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. సాయంత్రం శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవాలను శోభాయమానంగా అలంకరించి ఊర్జల సేవ నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణలో విరాజిల్లుతున్న స్వామివారు బంగారు తిరుచిపై కొలువుదీరి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఫ్యాన్ హై స్పీడ్ అందుకుంది. ఓవైపు టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారంతో దూసుకెళ్తుంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ చాలా కాలం నుంచే వివిధ వర్గాల ప్రతినిధులతో చిన్న పెద్ద సమావేశాలు నిర్వహించుకుంటూ కూల్గా చాప కింద నీళ్లులా ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. తిరుపతి నగరంలో వైసీపీ ప్రచారంలో స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్థానిక 38, 39 డివిజన్ల పరిధిలో మంగళవారం నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి విశేష స్పందన లభించింది. తిరుపతి పార్లమెంట్ సభ్యుడు గురుమూర్తి, నగర మేయర్ శిరీష వెంట తీసుకుని ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేశారు. ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు. జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎంపీగా గురుమూర్తిని, ఎమ్మెల్యేగా భూమన అభినయ్ని గెలిపించుకుందామని అన్నారు. ఈరోజు ఎన్నికలు పెత్తందారులకి పేదోళ్లకు మధ్యనే జరుగుతున్నాయి. పెత్తందారులు పేదవాళ్లను అణచాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని వాళ్ళు విశ్వప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గెలిస్తేనే మేము గెలుస్తామని పేదోళ్ళంతా ఒక సైన్యంలాగా ఏర్పడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పేదవాళ్ళు గెలుస్తారు. పెత్తందారులకు ప్రతినిధులైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఓడిపోతారు. ఇదేదో నేను మా పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట కాదు. ఈ రాష్ట్రంలో 3,55,000 కోట్ల రూపాయలను ప్రతి కుటుంబము పేదవాళ్ళు అందుకున్నటువంటి వాళ్ళ మూకుమ్మడి గొంతులన్నీ ఒక్కటై జగనన్నే రావాలి, మేమంతా ఎన్నికలకు సిద్ధమని వాళ్ళు ప్రవచిస్తున్నటువంటి మాటలు. నిబద్ధత విశ్వాసంతో ముందుకు సాగితే న్యాయవాద వృత్తిలో ఉన్నత స్థానానికి చేరవచ్చునని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ వై చంద్రచూడ్ అన్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో ఈ రోజు జరిగిన ఎస్పీయు న్యాయశాఖ 10వ వార్షికోత్సవ వేడుకల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ ధనంజయ్ వై చంద్రచూడ్ మాట్లాడుతూ సమర్థత, నిజాయితీ, నిష్పక్షపాత వంటి లక్షణాలను చిన్నప్పటి నుంచి అలవర్చుకుంటే ఉన్నత స్థానంలోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుందన్నారు.
న్యాయవాద వృత్తి ఎంతో గొప్పదని, ఆ వృత్తిని ఎంచుకున్న విద్యార్థులు న్యాయ వృత్తిని గౌరవిస్తూ విద్యను అభ్యసించాలని అన్నారు. తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని న్యాయవాద వృత్తిని తాను ఎంచుకున్నట్లు చెప్పారు. న్యాయవాద వృత్తిని తాను దైవంగా భావిస్తానన్నారు. న్యాయవాద వృత్తిని పురుషులతో సమానంగా మహిళలు కూడా ఎంచుకోవడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. Sometime in the 1940s, probably 1941 or so, before independence, law was a very different discipline. The law was a discipline in the colonial times when we were ruled by a foreign colonial power. The law was an instrument of subjugation. The law was an instrument of demonstrating power on the populace. Our court buildings, as you saw in that little clip of mine a short while ago, our court buildings were magnificent because they were intended to bring awe and fear in the minds of the citizens. When the judges came to the court, they were preceded by red turbaned ushers who brought in a silver mace to tell the people. మూడు పార్టీల మద్దతుతో తిరుపతి శాసనసభ్యులుగా అఖండ మెజారిటీతో గెలుపొందుతానని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు. అన్ని పార్టీల నాయకులు తన గెలుపుకు సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి జనసేన పార్టీ నాయకులు పసుపులేటి హరిప్రసాద్, రాజారెడ్డితో కలిసి మంగళవారం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాస్ మాట్లాడారు. తిరుపతి కపిలేశ్వరుని ఆశీస్సులతో బుధవారం ఉదయం 9 గంటల నుంచి తిరుపతిలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీల నాయకులు అందరితో కలిసి ప్రచారాన్ని నిర్వహిస్తామని, తిరుపతి ప్రజలు తనను ఆదరించి అఖండ మెజారిటీతో గెలిపిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి నగరంపై తనకు పూర్తి పట్టు ఉందని, తనకు సొంత ఇల్లు ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నదని గుర్తు చేశారు. క్లాస్ 1 కాంట్రాక్టర్ గా జిల్లాపై తనకు పూర్తి పట్టు ఉన్నదని, సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే దాకా ఎదిగానని పేర్కొన్నారు. గతంలో ప్రజారాజ్యం, టీడీపీ, వైసీపీ పార్టీల జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత తిరుపతి నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. తిరుపతి పట్టణాన్ని ఐటీ సెంటర్గా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్లి తిరుపతి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాననేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మీ ద్వారా తిరుపతి ప్రజలకు తెలియజేసుకుంటూ, మీకు అందరికీ కూడా తెలుసు 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి జిల్లా అధ్యక్షుడిగా చిత్తూరు జిల్లాలో చిత్తూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆ జనసేన పార్టీలో చిత్తూరు జిల్లాలో తిరుపతి పట్టణంలో కూడా భగవంతుడి ఆశీర్వాదాలతో, తిరుపతి పట్టణ ప్రజల ఆశీస్సులతో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా ఖరారు అవడం తెలిసిన విషయం. తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన పనులపై మంగళవారం ఇంజనీరింగ్ అధికారులు, పనులు చేపట్టిన కాంట్రాక్టర్లతో స్మార్ట్ సిటీ ఎండీ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ సమీక్షించారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ICCC పనులు చాలా నెమ్మదిగా నడుస్తున్నాయని, పనులు వేగవంతం చేయాలన్నారు. కచపి ఆర్ట్ బ్లాక్ వద్ద ఏర్పాటు చేయబోవు కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. వినాయక సాగర్లో పూర్తి చేయాల్సిన పనులపై సమీక్షిస్తూ పనుల వేగవంతంపై దృష్టి సారించాలని, వినాయక సాగర్ ముందర నిర్మించే షాపు నిర్మాణాలను పూర్తి చేయాలని అన్నారు. అదేవిధంగా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ పనులు, ఇతర పనుల స్థితిగతులపై చర్చించి పనుల వేగవంతానికి కాంట్రాక్టర్లు పనిచేయాలని, నిర్మాణాల పనులపై అధికారులు దృష్టి సారించాలని కమిషనర్ అదితి సింగ్ తెలిపారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈఈ విజయ్ కుమార్ రెడ్డి, ఏఈకామ్ సంస్థ ప్రతినిధి బాలాజీ, స్మార్ట్ సిటీ సిబ్బంది పాల్గొన్నారు. జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులతో కలిసి పనిచేస్తానని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. తిరుపతి నగరంలోని ప్రైవేట్ హోటల్లో జనసేన నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఆదేశాలను శిరస వహిస్తానని, అయితే పవన్ కళ్యాణ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తేనే కలిసి పనిచేస్తానని అన్నారు.
వైసీపీ అభ్యర్థిని గట్టిగా ఎదుర్కొని తిరుపతిలో జనసేన పార్టీ జెండాను ఎగురవేస్తామని అన్నారు. తనపై కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, తాను ఎవరికీ అమ్ముడు పోలేదని అన్నారు. దమ్ము ధైర్యంతో రాజకీయాలు చేయడం వైసీపీ నేతలకు తెలియదన్నారు. తిరుపతిలో 297 బూతుల్లో ఎలక్షన్ చేసి దమ్ము ఇక్కడ ఉంది. తిరుపతిలో ఎవడైనా సరే రారా చూసుకుని చెప్పి దమ్ము ఇక్కడ ఉంది. రేపు తిరుపతిలో జనసేన జెండా ఎంత ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు రాయలసీమలో తిరుపతి జెండా ఎగరేస్తాం, తిరుపతి జెండా గెలవాలి, తిరుపతి జనసేన అడ్డా అని చెప్పడం అంటే దానికి కారకులు మనం అందరం. ఈరోజు కొన్ని మిస్అండర్స్టాండింగ్లో కానీ సీటు ప్రకటించేశారు. మనం కలిసి పనిచేస్తాం, గెలిపించుకునే బాధ్యత మన మీద ఉంది. అలాగే అభ్యర్థి కూడా మనతో కలిసి పనిచేయాలి. మనం కలిసి పనిచేసేది కాదు కదా, ఆయన మనతో కలిసి పనిచేయాలి. ఆయన ఎవరితో కలిసి పనిచేస్తున్నాడు తెలియట్లే నాకు. ఎలా అయిపోయిందంటే మనం ఏమైనా మాట్లాడితే ఇలా పేపర్లో మా మీద వార్తలు రాయిస్తారు. ఇది ఒక పేపర్ ధర్మచక్రం అంట, ఇందులో ధర్మమే లేదు, చక్రం మాత్రమే ఉంది. ఈ పేపర్ అతను రాగానే పవన్ నీడలా ఉంటూ వెన్నుపోటు అంట, పవన్ నీడలా ఉంటా వెన్నుపోటు అని చెప్పి నా మీద ఒక ఆర్టికల్ రాశారు. నేను ఏదో ఈయన మోసం చేసినట్టు, ఈ అభ్యర్థిని నేను పట్టించుకున్నట్టు అని రాశారు. తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వామివారి చిత్రపటాన్ని, శేష వస్త్రాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు, ఎంపీలు శ్రీకాంత్ షిండే, తేజస్వి సూర్య, తెలంగాణ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 3వ తేదీన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో ఏప్రిల్ 5 నుండి 13వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఏప్రిల్ 3న తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 6:30 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకొప్పు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన మార్వాడి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాన్ని అక్షర ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో తిరుపతిలో సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్వాడి యూనివర్సిటీ సిఎస్ఈ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కృణాల్ వగేలా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రంలో నాక్ ఏ+ గ్రేడ్ కడిగి సామాన్యులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ మార్వాడి అని తెలియజేశారు. 480 పైచిలకు కంపెనీలు, 15 విదేశీ యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకున్న ఏకైక విద్యా సంస్థ మార్వాడి అని అన్నారు. ఉన్నత ప్రతిభావంతులైన అధ్యాపకులచే నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తున్నామని అన్నారు. ఆహ్లాదకరమైన హాస్టల్ వాతావరణం, ప్రత్యేకించి మహిళా విద్యార్థులకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రమాణాలు పాటిస్తున్నామని అన్నారు. విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అక్షర ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ కన్యాపురి శ్రీనివాస్, డైరెక్టర్ బి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. We are opening our first admission office at Tirupati with one of our partners, that is Akshara Educational Services, Mr. Kiran Kumar and Mr. Srinivas. They both are our partners for admissions. So I would like to congratulate both of them for this new office, and I would like to tell to the parents and students of Tirupati, please visit our office. Marwadi University is a world-class university at Gujarat state in Rajkot, and we are having NAC A+,
and excellent world-class infrastructure, excellent faculties, and very affordable fees we are offering to the students of AP. And we offer all the courses in BTech like computer science and engineering, computer science with AI, machine learning, data science, cyber security. All the courses we do offer, and we are having excellent placements. 95+ ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్ మళ్ళీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో టైప్ అయి ఉంటుంది. మిగతా మన సౌత్ ఇండియాలో ఉండే చాలా యూనివర్సిటీస్కి నెల్లూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, రాయలసీమ నుంచి చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యేదానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటారు. బట్ ఆ యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకుంటే మార్వాడి యూనివర్సిటీస్లో ప్లేస్మెంటే కాకుండా ఒక స్టూడెంట్ ఒక స్టార్టప్ కంపెనీ పెట్టేదానికి ప్రోత్సాహంగా SSIP అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది మార్వాడి యూనివర్సిటీలో, స్టూడెంట్ స్టార్టప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్. ఒక స్టూడెంట్ ప్లేస్మెంట్ కోసమే కాకుండా ఒక స్టార్టప్ కంపెనీ పెట్టే నైపుణ్యాన్ని మార్వాడి యూనివర్సిటీ కలిగిస్తుంది. ప్లస్ 3rd ఇయర్లోనే స్టూడెంట్కి ప్లేస్మెంట్ ఇచ్చి చదువుకునేటప్పుడే 40,000 నుంచి 1 lakh దాకా మంత్లీ స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇండియాలో ఉండే ఇండస్ట్రీస్కే కాకుండా ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్కి కూడా ఇంటర్న్షిప్ తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం గత 10 సంవత్సరాల నుంచి మార్కెట్ ఏ విధంగా టెక్నాలజీస్ అప్డేట్ అవుతూ ఉన్నాయో దానికి అనుగుణంగా మార్వాడి యూనివర్సిటీస్లో ప్రజెంట్ ఏ అయితే టెక్నాలజీస్ ఉన్నాయో ఫ్యూచర్లో వచ్చే టెక్నాలజీస్ కూడా ఈ టెక్నాలజీస్ స్టూడెంట్కి నేర్పించేదానికి 2nd సెమిస్టర్ ఆన్వర్డ్స్ ఎవ్రీ సెమిస్టరు స్టూడెంట్కి మార్కెట్లో ఉండే ప్రతి అప్డేటెడ్ టెక్నాలజీ నేర్పించేదానికి 35 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ మార్వాడి యూనివర్సిటీస్లో ఉన్నాయి. వార్తల్లో చిన్న విరామం. తిరుపతి ఓటరు మహాశయులకు నమస్కారములు. 2024వ సంవత్సరం మే నెలలో జరగనున్న ఎన్నికలలో తిరుపతి అసెంబ్లీకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న శ్రీ అక్కిపల్లి మునికృష్ణయ్య యాదవ్ హృదయానంద స్వామి గారికి మన ఓటు వేసి గెలిపిద్దాము. తిరుపతి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిద్దాము. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రాంతంలో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలలో వైసీపీ ప్రచార సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం పాత మార్గం నందుగల ఓ ప్రైవేట్ గోడౌన్ వద్ద వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రచార సామాగ్రి ఉన్న లారీని ఫ్లయింగ్ స్క్వాడ్ సీజ్ చేశారు. గోడౌన్ కు సంబంధించిన సిబ్బంది ఫ్లయింగ్ స్క్వాడ్ రాకను గమనించి తాళాలు వేసి పరారయ్యారు. గోడౌన్ లో కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రచార సామాగ్రితో పాటు ఇతరితర వస్తువులు ఉన్నాయన్న అనుమానంతో ఫ్లయింగ్ స్క్వాడ్ విచారిస్తున్నారు. పూర్తి విచారణ చేసి నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే ప్రతిపక్ష నాయకులు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు ఓటర్లను ప్రలోభపరచడానికి కోట్ల రూపాయల విలువ చేసే సామాగ్రిని గోడౌన్ లో దాచి నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై పూర్తి విచారణ జరిపి నిందితులపై కేసు నమోదు చేసి ఎన్నికలకు అనర్హులుగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ పార్టీకి చెందిన భారీ ఎత్తున ఏదైతే కానుకల పేరుతో ఓటర్ల మభ్య పెట్టాలనే కానుకల పేరుతో గోడౌన్లో కోట్లాది రూపాయలు విలువ చేస్తే ఈ సామాగ్రిని ఇక్కడ నిల్వ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఇక్కడ లారీకి లోడ్ అవుతా ఉంటే మా పార్టీ నాయకులంతా వచ్చి అడ్డగించి ఏమి లోడ్ చేసినారు ఏమని దీనిపైన ప్రశ్నిస్తే ఇంతవరకు ఇక్కడ అధికారులు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు మధ్యాహ్నం 1:30 అంటే ఇప్పుడు 5:30 అవుతుంది టైము. 5:30 గంటల వరకు పోలీసులు గాని కలెక్టర్ గాని ఎస్పీ గాని ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు వాస్తవంగా దాంట్లో నిజంగా ఎవరైనా ఇక్కడ సంబంధించిన కంపెనీలకు సంబంధించిన సరుకుంటే వాళ్ళు వచ్చి డిమాండ్ చేసి తీసుకెళ్లొచ్చు. దానికి తగ్గ రసీదు చూపించి ఈ పొద్దు ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇక్కడ అధికారుల పైన వెంటనే దీనికి సంబంధించి 3:30 గంటల సేపు ఇక్కడ కార్యకర్తలు ఉంటే ఎందువల్ల ఇక్కడ ఉన్న ఆర్డీఓ ఎన్నికల అధికారి ఎందుకు రాడు ఇక్కడికి? కాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి ఇది కాళహస్తి నియోజకవర్గము అటు చంద్రగిరికి ఇతరత్ర ప్రాంతాలకు తరలించేదానికి గోడౌన్ లో డబ్బులు దాచారా లేకపోతే వస్తు సామాగ్రి కానుకలు ఇచ్చేదానికి కోట్లాది రూపాయలు ఇక్కడ చేస్తా ఉంటే చోద్యం చూస్తా ఉంది గవర్నమెంట్. కాబట్టి ఎన్నికల విధులు నిర్వహించే అధికార గణానికి మేము చెప్తా ఉన్నాం, వాస్తవాల విధులు పంచనామా చేయండి. తిరుచానూరు పంచాయతీలో మంగళవారం ఎమ్మెల్యే చెవిరెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి మీతోనే మీ మోహిత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మోహితిని ప్రజలందరూ ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని స్థానిక ప్రజలను కోరారు.
తిరుపతి రూరల్ తిరుచానూరు పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెవిరెడ్డి లక్ష్మి ముందుగా గ్రామ దేవతలకు పూజ చేసిన తరువాత ప్రతి ఇంటికి వెళ్లి మోహిత్ను ఆదరించాలని విన్నవించారు. చెవిరెడ్డి లక్ష్మి పర్యటనలో మోహిత్ రెడ్డికి జనం నుంచి భారీగా మద్దతు లభించింది. జగనన్న పాలనలో తమకు జరిగిన మేలును గుర్తు చేసుకుంటూ చెవిరెడ్డి చేసిన సాయాన్ని మరవలేమని, ఆయన బిడ్డను తమ బిడ్డగా ఆదరించి ఆశీర్వదిస్తామని పలువురు మహిళలు మాట ఇచ్చారు. ఏ నాయకుడైనా అభివృద్ధి సంక్షేమం మాత్రమే చేయగలరని, ఆ రెండు ఎమ్మెల్యే చెవిరెడ్డి తమకు చేసి చూపించారని, ఆయన బిడ్డకు తిరుగులేని విజయం కట్టబెడతామంటూ స్థానిక ప్రజలు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటికి వచ్చిన చెవిరెడ్డి లక్ష్మికి స్థానిక మహిళలు అడుగడుగునా హారతలు పట్టి ఆత్మీయ స్వాగతం పలికారు. వచ్చే ఎన్నికల్లో మోహిత్ రెడ్డి విజయం తథ్యం అంటూ దీవెనలను అందించారు. అంతకుముందు చెవిరెడ్డి లక్ష్మి కొంతమంది గ్రామ పెద్దలతో విడివిడిగా మాట్లాడుతూ తమ బిడ్డను నిండు మనసుతో ఆదరించాలని, ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉండి ఆదుకుంటారని విజ్ఞప్తి చేయడంతో వారు సానుకూలంగా స్పందించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి మంగళవారం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జస్టిస్ హృషికేశ్ రాయ్ కుటుంబ సమేతంగా విచ్చేశారు. శ్రీ కాళహస్తి ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు సర్పదోష పూజలు చేయించారు. అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద శేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సతీష్ మాలిక్, పిఆర్ఓ నాగభూషణం నాయక్ మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాదరావును ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత మొట్టమొదటిసారిగా తిరుపతి జిల్లా గూడూరు చేరుకున్న ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావుకు బీజేపీ టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెలగపల్లి వరప్రసాదరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేశారని, దీక్షలు కూడా చేశారని, జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేశానని అన్నారు. రాజకీయాలను విడిచిపెట్టేందుకు సిద్ధంగా లేనని, ప్రజల్లో ఉండాలని కోరుకున్నా, అందుకే ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని అన్నారు. నువ్వు పార్టీ టికెట్ ఇస్తేనే రాజకీయం చేసుకుంటామా, లేదంటే చేతులు ముడుచుకొని కూర్చుంటామా అని ఎద్దేవా చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీలను జగన్ నమ్మించి మోసం చేశాడని, వైసీపీలో అసమానతలు ఉన్నాయని అన్నారు. అహంకారాలు ఇక్కడ చెల్లవని అన్నారు. చిల్లకూరులో సిలికా క్వార్జ్ ఇసుకను ఒక్కరినే చేసుకోమంటే మేము దద్దమ్మల్లా చూస్తూ ఉంటామా అని ఎమ్మెల్యే వరప్రసాదరావు ప్రశ్నించారు. వరప్రసాదరావు ఆ విధంగా ఎవరికి కూడా బానిసగా ఉండడానికి నేను సిద్ధపడను. వారు ఇస్తేనే నాకు రాజకీయం లేదా నాకు రాజకీయం లేదు అనుకుంటే ఆయన చాలా పొరపాటు పడుతున్నాడు. ఆయన జీవితాన్ని ఒక్కసారి చూసుకోండి. ఆయన ఏ విధంగా కాంగ్రెస్లో వారు కనుక ముఖ్యమంత్రి అయ్యకపోతే ఏ విధంగా మళ్ళా వారు స్వతంత్రంగా వెళ్ళారు. ఆయనకు ఒక న్యాయం, వరప్రసాదరావు ఒక న్యాయమా? ఆ రోజు ఆయన కాంగ్రెస్లో పదవి అయినప్పుడు ఆయన కూడా మరి ఊరికి ఎందుకు కూర్చోలా? అప్పుడు వరప్రసాదరావు అక్కడ ఊరికే కూర్చుంటాడు ఇక్కడ. అందుకనే చెప్పి మరలా రెండోసారి వారిని అడగలేదు, వారి గడప కూడా నేను తొక్కలేదు. చిన్న చిన్న ప్రలోభాలకు వారెవరికో ఏదో ఆ ప్రలోభాలకు లొంగనప్పుడు ఈయన ప్రలోభాలకు మాత్రం నేను లొంగుతానా? ప్రజల్లో ఉండాలని చెప్పి నేను వచ్చాను. ఏ రాజకీయవేత్త చేయాలో ఆ విధంగా చేశాను. నా పార్టీకి నేను కట్టుబాటుతో ఉన్నా. అదే సమయంలో ఎలా వాడుకుని ఉపయోగించుకుని పార్టీ తీసేయడానికి నన్ను కానీ షర్మిల గారిని కూడా ఏ విధంగా అన్యాయం చేయడం న్యాయం అని చెప్పి అడుగుతున్నా. ఆ బిడ్డ 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది, బస్సు యాత్రలు చేశారు. అలాగే విజయమ్మ గారు కూడా ఎన్ని దీక్షలు చేశారు. నిత్యం ప్రజల సేవలో ఉండే వాలంటీర్లపై ఉగ్రవాదులుగా ముద్ర వేసేందుకు బొజ్జల సుధీర్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని, ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే నివాసం నుంచి మంగళవారం ఆయన ఓ వీడియోను మీడియాకు రిలీజ్ చేశారు. కరోనా సమయంలో బొజ్జల సుధీర్ రెడ్డి హైదరాబాద్ లో కూర్చొని చికెన్ చేసుకుంటూ వీడియోలు పెడుతుంటే ప్రతి గడపకు వాళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేసిన గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్లు వాలంటీర్స్ అని అన్నారు. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లే టెర్రరిస్టులైతే ఓట్ల కోసం 4.5 సంవత్సరాల తర్వాత శ్రీకాళహస్తిలో అడుగుపెట్టిన సుధీర్ రెడ్డిని ఏమనాలని నిలదీశారు. ఇసుక మాఫియా ధనదాహం కోసం 17 మంది చనిపోతే వతాస్ పలికిన బొజ్జల సుధీర్ రెడ్డి అందరికన్నా పెద్ద ఉగ్రవాది అని తెలిపారు.
కరోనా సమయంలో వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో వేల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగేదని స్పష్టం చేశారు. ఆ రోజుల్లో ఆ జన్మభూమి కమిటీకి ఏమైనా కమిషన్లు ఇస్తే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, లేకపోతే 3 నెలలకి 4 నెలలకి నీళ్ళు దొరక్క ఏమన్నా క్యూలో నిలబడి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంది. ఇన్ని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ని పెట్టి తెల్లారితో కోడి కూసే టయానికి ఇటువంటి కోడి పుంజులాగా ఈరోజు వాలంటీర్లు వచ్చి అవ్వాతాతలకు వచ్చి ఇంటికి వచ్చి పెట్టి వాళ్ళ దగ్గర సైన్ తీసుకొని పోతున్నాయి. నాకు చాలా ఈ దేశం అంతా కూడా గర్విస్తున్నది. ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నారు. దాన్ని ఉగ్రవాదులుగా వాళ్ళు అతను ఎలా మాట్లాడినాడంటే అసలు మనం నిజంగా ఇక్కడ ఉన్నామో లేకపోతే ఇంకొక ఉగ్రవాద కంట్రీలో ఉన్నాం అన్నట్టు మాట్లాడినాడు. అది వాళ్ళ ఆలోచనలు అలాగానే ఉన్నాయి. ఎందుకంటే కరోనా టైంలో నువ్వు చికెన్ చేసుకొని తింటున్నావు, నువ్వు మీ అమ్మ అందరూ నిలబడుకొని చికెన్ వండుకొని తినండి అని సెల్ఫీ పెట్టినావు, బాగానే ఉంది. కానీ హైదరాబాద్లో ఉండి సెల్ఫీ పెట్టినావు. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాలంటీర్లు కూడా నేను ఇచ్చిన 1 కేజీ చికెన్ ఇంటికి ఎత్తుకొని ఇచ్చేసి వచ్చారు. ఆ రోజు సి విటమిన్ ట్యాబ్లెట్లు ఇచ్చినా లేకపోతే కూరగాయలు ఇచ్చినా ఇంటింటికి ఎత్తుకొని పోయి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ వస్తువు తీసుకొని వచ్చినా ఇంటింటికి ఎత్తుకొని ఇచ్చినారు. మరి మీరెందుకు చేయలేకపోయినారు? మీ తెలుగుదేశం జన్మభూమి కమిటీ ఉంది, తగ్గోసే కమిటీ, కానీ ఒక్కడన్నా వచ్చాడు రోడ్లకి. బొంగళూరు పట్టణంలో పేదల దుకాణాలను కూల్చి పేదలను రోడ్డు పాలు చేశారని టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో 2వ రోజు కొనసాగుతున్న టీడీపీ ప్రచారంలో నేడు సుబేదారు వీధి, నాగపాలెం, పోస్టాఫీస్, నానవాల వీధులలో కొనసాగింది. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మూడెప్ప సర్కిల్ వద్ద 30 సంవత్సరాలుగా ఉన్న పేదల దుకాణాలను రోడ్డు వైండింగ్ పేరుతో కూల్చి పేదలను రోడ్డు పాలు చేసిన వైకాపా నాయకులకు రానున్న రోజుల్లో ప్రజలు తగు రీతిలో బుద్ధి చెప్తారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల క్యాంపైనింగ్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా డ్రైనేజ్ ప్రాబ్లము, రోడ్ల ప్రాబ్లము, నీళ్ల ప్రాబ్లంతో కొట్టిమిట్టాడుతున్నారు ప్రజలు. ఇవన్నీ కూడా 30 రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పి రాబోయే తెలుగుదేశం పార్టీ అని చెప్పి అందరికి కూడా వీధి వీధి తిరిగి ఇంటింటికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్నో ఏళ్ల తరబడి ఇక్కడ 30 సంవత్సరాలుగా ఈ నాగపట్నం మునప్ప సర్కిల్లో చాలా పేదవాళ్ళు కూరగాయల అంగళ్ళు, పళ్ళ అంగళ్ళు, దోపిడి పనులు పెట్టుకొని 30 సంవత్సరాలుగా జీవిస్తుంటే వాళ్ళకి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇక్కడ ఉన్న చిన్న చిన్న షాపులు రాత్రికి రాత్రి ధ్వంసం చేసి జేసీబీలు కొట్టి వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా వాళ్ళు రోడ్లపై వేశారంటే ఇక్కడున్న మున్సిపల్ కమిషనరు రాబోయే కాలంలో ఆయన ఈ నష్టపరిహారం కాదు, ఆయన దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో నిస్వార్థంగా ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేస్తున్న వాలంటీర్లను తీవ్రవాదులతో పోలుస్తూ టీడీపీ నాయకుడు బొజ్జల సుధీర్ మాట్లాడడం దిగజారుడు రాజకీయమని పోతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ ఫైర్ అయ్యారు. తవనపల్లి మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేసిన ఘనత మన వాలంటీర్లదని కొనియాడారు. అలాంటి వాలంటీర్ల వ్యవస్థను చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు వారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఏ కుటుంబంలో ఏ అవసరం వచ్చినా వాలంటీర్లు ఇంటి వద్దకు వచ్చి వారి అవసరాలు తీరుస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వారి ఇంటి వద్దకే వచ్చి చేరుస్తున్నారని తెలిపారు. అలాంటి నిస్వార్థంగా పనిచేసే వాలంటీర్లను తీవ్రవాదం, స్లీపర్ సేల్స్ తో పోల్చడం సరికాదని వెంటనే అతని మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తవనపల్లి మండల కన్వీనర్ సిపి హరిరెడ్డి, ఎంపీపీ గీతా హరిరెడ్డి, జెడ్పీటీసీ భారతి మధుకుమార్, మండల సచివాలయ కన్వీనర్ శరత్ చంద్రారెడ్డి, నాయకులు పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వివక్ష లేకుండా, ఎటువంటి లంచాలకి లోను కాకుండా ఒక మంచి ఉద్దేశంతో వారి యొక్క సేవలని 5 సంవత్సరాలు ప్రజలకు అందించారు. ఈరోజు వారు 5 సంవత్సరాలు అంత మంచి సేవ చేసినందుకు వారికి ఇస్తున్నటువంటి గౌరవం ఇదేనా నేను ప్రశ్నిస్తాను. వారిని అత్యంత దారుణంగా ఒక స్లీపర్ సెల్స్తో పోల్చడము, ఒక టెర్రరిస్ట్తో పోల్చడము, ఈ విధంగా వారిని పోల్చుతూ వాళ్ళ పట్ల మీకున్నటువంటి ఆ యొక్క దిగజాడు మాటల్ని, దిగజాడు రాజకీయాల్ని మీరు వాళ్ళ మీద చూపించడం అనేది
చాలా తప్పు. మంచి చేసే వాళ్ళని ప్రోత్సహించాలి. చంద్రబాబు యొక్క ప్రభుత్వంలో మరి ఆ రోజు మీరు ప్రవేశపెట్టినటువంటి జన్మభూమి కమిటీలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా 5 సంవత్సరాలు ప్రజల్ని జలగల్లాగా పట్టిపెట్టి అవినీతి పరిపాలనలో వారి పాత్ర వారి వంతుగా కూడా పల్లెల్లో ప్రజల్ని పట్టి పీడించిన సంగతి ప్రజలకు తెలుసు. కాబట్టి 2019లో అత్యంత దారుణంగా అవమానకర రీతిలో చంద్రబాబు ఇంటికి పంపించారు. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ యువజన విభాగానికి చెందిన పలువురు యువత ఆ పార్టీని వీడి జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాస్ సమక్షంలో వారు జనసేన పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి ఆరణి శ్రీనివాసులు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆరణి శ్రీనివాస్ గెలుపుకు సాయశక్తులా కృషి చేస్తామని పార్టీ మారిన నాయకులు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆదేశాల మేరకు పుత్తూరు సిఐ ఓబలేషు ఆధ్వర్యంలో పుత్తూరు సబ్ డివిజన్ వడమాలపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్బీఆర్ పురం, ఎన్వీఆర్ కండ్రిగా, సీతారామపురం గ్రామాల పరిధిలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లను చైతన్యవంతులు చేయటకు మంగళవారం నాడు కేంద్ర సాయుధ బలగాలతో కవాతును నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ప్రజల్లో ఉన్న భయాందోళనను పోగొట్టి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించడమే ధ్యేయంగా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వడమాలపేట ఎస్ఐ ధర్మారెడ్డి, పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు బీఎస్ఎఫ్ బలగాలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిబద్ధత, విశ్వాసంతో ముందుకు సాగితే న్యాయవాద వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఎన్నికల ప్రచారంలో ఫ్యాన్ హై స్పీడ్ అందుకుంది. వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్. నిత్యం ప్రజాసేవలో ఉండే వాలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చడం నీచ రాజకీయం. కరోనా కష్ట సమయంలో ప్రజలకు సేవలు అందించింది వాలంటీర్లే అన్న బియ్యపు మధుసూదన్ రెడ్డి. 3 పార్టీల మద్దతుతో తిరుపతి శాసనసభ్యునిగా అఖండ మెజారిటీతో గెలుస్తాం. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే దాకా కష్టపడి పనిచేశానన్న ఆరణి శ్రీనివాసులు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జస్టిస్ రిషికేశ్ రాయ్. దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.